మీరు బిల్డర్స్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నారు సార్. బట్ ఈ మీడియేటర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీడియేటర్ కూడా ఇవన్నీ కూడా కాస్ట్లీ క్వశ్చన్లు అన్నీ నువ్వు ఫ్రీగా ఓపెన్ బుక్లో అడుగు. నాకు ఆన్సర్ కావాలి సార్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి చెక్ చేయొచ్చు, లొకేషన్ సెలెక్ట్ చేయొచ్చు, బిల్డర్ని సెలెక్ట్ చేయొచ్చు, ఏజెంట్ సెలెక్ట్ చేయొచ్చు, బ్యాంకర్ ఏజెంట్ అడిగారు కాబట్టి ఏజెంట్ అంటే మీరు జనరల్గా ఒక 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెళ్ళడం బెటర్. మేము 3-4 ఏజెంట్ పిలవండి అపాయింట్ చేసుకునేటప్పుడు. పిలిస్తే నలుగురితో 10 నిమిషాలు మాట్లాడితే వాడు బ్యాక్గ్రౌండ్ తెలియదా మనకి. సో టైం ఉంటుంది జనాలు, ఎవడో ఏదో చెప్పాడు, మా బావ చెప్పాడు, మా తమ్ముడు చెప్పాడు, మా ఇవి చెప్పాడు, వాళ్ళకి కాదు. 3-4 పిలవండి, సపరేట్గా 10-15 minutes మాట్లాడండి. బాబు నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి బిజినెస్లో ఉన్నావు, ఏ జోగ్రఫికల్ ఏరియాలో ఎక్స్పర్ట్, నువ్వు ఏ సెగ్మెంట్లో నువ్వు ఎక్స్పర్ట్, ఇప్పటివరకు ఎన్ని డీల్స్ చేసావు, ఎన్ని డీల్స్ చేస్తే నాకు రిఫరెన్స్ ఎన్ని ఇస్తావు, ఎన్ని క్లోజ్ చేసావు, ఎన్ని ఫెయిల్ అయ్యావు, రైట్? నీ ఆఫీస్ ఎక్కడ, నీ విజిటింగ్ కార్డు ఉందా, అతా ఉందా, పతా ఉందా, వెబ్సైట్ ఉందా, టీమ్ ఉందా, బ్యాంక్ రెప్యుటేషన్ ఏంటి, రేరా లైసెన్స్ ఉందా, ఇవన్నీ అడిగితే వాడు చెప్పే ఆన్సర్ మీరు గెస్ట్ చేయలేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం అవడం. ఇంకా సపోజ్ ఒక ఆయన ప్లాట్స్లో లాస్ట్ 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాడు, మంచి ఎక్స్పర్ట్, డిటీసీపీ హెచ్ఎండీలో మంచి ఎక్స్పర్ట్. కానీ ఆయన కొత్తగా హైరేజ్ అపార్ట్మెంట్ మొదలుపెట్టాడు వేరే ఏరియాలో. ఆయనకి అనుభవం ఉన్న ఏరియా ఈస్ట్ హైదరాబాద్, అంటే వరంగల్ హైవే అటువైపు. ఇక్కడ వచ్చేసరికి వెస్ట్ జోన్లో తెలిసి ఎంత డామినేట్ అయింది, నియోపాలిస్ లాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. ఆయన వచ్చి ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్ కడితే మీరు డౌట్ చేయాలి, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ప్లాట్లు అంటే జస్ట్ రోడ్లు నాలాలు వేస్తే అయిపోతుంది. హైరేజ్ అపార్ట్మెంట్ అట్లా ఉండదు. చాలా ప్రతి పాయింట్లో కస్టమర్ ఆపేస్తాడు. అక్కడ మూల బాగోలేదు, వాస్తు బాగోలేదు, ఇక్కడ పిన్ పాయింట్ లేదు, అక్కడ సీలింగ్ లేదు, ఇక్కడ విండో బాగోలేదు, స్క్రాచ్లు వచ్చాయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళ దగ్గర మీరు అలాంటి బిల్డర్తో డీల్ చేస్తే యూ షుడ్ బి అవేర్, కేర్గా ఉండాలి. అంటే మీరు ఆయనకు అనుభవం లేదు కూడా ఫెయిల్ అవ్వచ్చు. 30 ఫ్లోర్లు కట్టంటే ఈజీ కాదు కదా, ఇప్పుడు 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కడుతున్నారు. సో ప్లాట్లు వేసే అబ్బాయి ఇది చేస్తున్నట్టు యూ టు థింక్ ట్వైస్, రీథింక్ బిఫోర్ టేకింగ్ ఏ కాల్. చాలామంది అన్ని సెగ్మెంట్ అందరూ చేయరు, ఒక్కొక్కడు ఎక్స్పర్ట్. ఇప్పుడు నువ్వు మీడియాలో చేస్తున్నావు, అంతమంది ఇంటీరియర్ చేసావు, యూ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు లర్న్, యూ మే లర్న్. బట్ ఈ మధ్య కొన్ని తప్పులు కూడా చేస్తాను, ఏదైతే చేయకూడదు చేసొచ్చు. డాక్టర్ పని డాక్టర్ చేయాలి, యాక్టర్ పని యాక్టర్ చేయాలి. యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది, పేషెంట్ చచ్చిపోతుంది. సో అట్లా ఏంటంటే అదొక ఇంపార్టెన్స్ చూసుకోవాలి. తర్వాత ఏజెంట్ క్రెడిబిలిటీ, ఏజెంట్కి ఎంతమంది ఉన్నారు, ఎంత లాంగ్ ఉన్నాడు, రిఫరెన్స్ మెయిన్లీ 3-4 రిఫరెన్స్లు అడగండి. ఆ 4 ముగ్గురు కరెక్ట్ చెప్పినా తీసుకోండి, రివర్స్ చెప్తే యూ హ్యావ్ టు రీథింక్. సో ఇలాంటి పాయింట్లన్నీ తీసుకొని ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏమంటే హౌ మచ్ వాట్ వాల్యూ ఎడిషన్ యూ విల్ గివ్ టు మై డీల్. ఓకే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ల్యాండ్ ఓనర్ షేర్ మార్కెట్ చేస్తాను. బిల్డింగ్లో బిల్డర్ ల్యాండ్ కొని కట్టుకోవచ్చు, ల్యాండ్ ఓనర్ సొంత ల్యాండ్లో కట్టుకోవచ్చు, లేదా ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ ఉంది, డబ్బులు స్కిల్ అయితే బిల్డర్కి జాయింట్ వెంచర్. సపోజ్ జాయింట్ వెంచర్లో బిల్డర్ ఎప్పుడు ప్రెషర్లో ఉంటాడు, అప్పులు బ్యాంకులో అప్పు తీసుకొని కడతాడు ప్రాజెక్ట్, వాళ్ళ డబ్బులతో తక్కువ చేస్తారు. సో టైం మీద ఈఎంఐ కట్టకపోతే ఆయనకు బౌన్స్ అయిపోతుంది. ల్యాండ్ ఓనర్కి ఆ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే 30 సంవత్సరాల ముందు వాళ్ళ తాత ఇచ్చుంటాడు, 100 రూపాయలు గజం కొని ఉండొచ్చు, ఈరోజు అది ₹1,00,000 అయిపోయింది, లేకపోతే 5 లక్షలు అయింది. ఆ ప్రెజర్ ఏముంటుంది, 100 రూపాయలు లక్ష అయితే ప్రెజర్ ఏముంటుంది, కూల్గా అమ్ముకుంటాడు. బిల్డర్ మీద ఒక 5-10% తక్కువకి అమ్ముతాడు. అందుకని మేము ల్యాండ్ ఓనర్ షేర్ మార్కెట్ చేస్తాం. ఏమవుతుంది, ల్యాండ్ ఓనర్ షేర్ చేస్తే ఈ బయ్యర్కి మంచి ప్రైస్ ఇవ్వగలుగుతాం. సపోజ్ బిల్డర్ 10,000 అమ్ముతున్నాం, మేము 9,000, 8,500కి ఇప్పిస్తాం. సో వీ హ్యావ్ ఎ గుడ్ కాంటాక్ట్. మా మీద ట్రస్ట్ ఫ్యాక్టర్ టీ అంటే తెలంగాణ కాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్. ఎవరికైతే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉందో బిల్డర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ దే వుడ్ లైక్ టు వర్క్ విత్ దెమ్. ఇప్పుడు నేను 30 years ప్లస్ ఇండస్ట్రీలో ఉన్నాను కదా, మొన్న లెజెండరీ అవార్డు వచ్చింది, అంతమంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది, అందులో టాప్ 10 ఎమర్జింగ్ CEOs ఆఫ్ ఇండియా వచ్చింది. అలా చాలా ఎందుకు వచ్చాయంటే క్రెడిబిలిటీ చూస్తారు. నువ్వు మార్కెట్లో ఎన్ని రోజులు పెట్టినావు, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నావు. నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు కొట్టండి, 4,000 వీడియోలు వస్తాయి. ఎన్ని వస్తాయి, 4,000. సాక్షి, ఈటీవీ, ఎన్టీవీ, సుమన్ టీవీ, మేజర్ ఛానల్స్ అన్నింటిలో మాట్లాడుతున్నాను. దాదాపు 35 ఛానల్, 25 యూట్యూబ్, 10 సాటిలైట్ ఛానల్. అన్ని వీడియోలు బహుశా ఎవరికి ఉండకపోవచ్చు, నాకు తెలిసినంత రియల్ ఎస్టేట్లో. అదేదో దేవుడు శక్తి ఇచ్చాడు, అది చేస్తున్నాను అంతే. ఒక ప్యాషన్గా మొదలుపెడితే అది ప్రొఫెషన్ అయిపోయింది. ఒక వీడియో సరదాగా మాట్లాడాను, అది 2 అయింది, 3 అయింది, 10 అయింది. ఇవాళ 4,000 దాటిపోయి 4,000, నేను 10,000 చేయాలనుకుంటున్నాను, అట్లీస్ట్ 5,000. ఆల్ ది బెస్ట్ సార్, మీరు తప్పకుండా చేశారు, ఐ నో దాట్. ఈ పాయింట్ అన్ని చెక్ చేసుకుని ఆయన అపాయింట్ చేసుకోండి. ఎంత ప్రాంప్ట్ ఉన్నాడు, టైం డిసిప్లిన్, డ్రెస్సింగ్ ఎట్లా ఉంది, యాటిట్యూడ్ ఎట్లా ఉంది, బిహేవియర్ ఎట్లా ఉంది. మోస్ట్ ఆఫ్ ది సేల్స్ ఏదైతే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సేల్స్ ఎందుకు పోతుంది తెలుసా, క్వాలిటీ వల్ల పోదు.
అపిరెన్స్ ఫస్ట్, యాటిట్యూడ్ అండ్ అపిరెన్స్. కొంతమంది బిల్డర్స్ కానీ బ్రోకర్ చెప్పిన మాట వినవా అంటారు. అలాంటి వాళ్ళతో పని చేయము. మీరు ప్రేమించే అబ్బాయి కంటే మిమ్మల్ని ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం చాలా బెటర్. సో మనం ఎక్కడ వర్క్ చేయాలంటే బ్రోకరేజ్ కదా, లేదంటే అది వంగదు. వీఆర్ ఆల్సో ప్రొఫెషనల్ వర్కర్. వీఆర్ డెల్ట్ విత్ 10 lakhs 100 crores డీల్స్ చేశాను నేను. సో వీ నో వాట్ టు డూ. ఎవరైనా రెస్పెక్ట్ లేకుంటే మనకు రెస్పెక్ట్ లేదంటే మనం డబ్బు కోసం ఏమైనా చేయం కదా. ఐ టెల్ మై ఏజెంట్స్ హానెస్టీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. కమిషన్ కోసం కస్టమర్కి అబద్ధాలు చెప్పకండి. కస్టమర్ కష్టపడి సంవత్సరం లైఫ్ అంతా కష్టపడి ఒకసారి 2 సార్లు కొనుక్కుంటాడు. అదాన్ని అమ్మైతే రోజు కూడా కొనుక్కుంటారు. మీరు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోలేను, అవునా? సో ఇవన్నీ చూసుకుంటే మీ ప్రాపర్టీ టికెట్ లేని ప్రయాణం ఇక్కట్లు. అంటే ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మీరు మంచిగా పీస్ ఆఫ్ మైండ్ ఉండి నిద్ర పట్టాలంటే 3 పూలు 6 కాయలుగా ఉండాలంటే always better to grow a professional real estate agent who has more than 15-20 years experience in that particular field, in that particular geographical area, in that particular segment. ఓకే. సో ఇప్పుడు హైదరాబాదే కాదు సార్, ఎంటైర్ రియల్ ఎస్టేట్ కూడా నియోపోలిస్ వైపు కన్నేసింది. ఎందుకు అంత స్పెషల్ అంటారు? నియోపోలిస్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, ఈవెన్ గచ్చిబౌలి ఆల్సో. నేను తెలుసుకోవచ్చా? అన్నీ సీక్రెట్. మీరు ఏదో ఇన్వెస్ట్ చేస్తారు. ఏం లేదండి, గవర్నమెంట్ గత 10 సంవత్సరాలకు ఉన్న పాత ప్రభుత్వం వెస్ట్ జోన్ అనేది బాగా హైక్ చేశారు, ఫోకస్ చేశారు. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి మీ ప్రకారం? కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇంకా అన్ని రకరకాలు. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో అక్కడ పబ్లిక్ మెసులుతారు. ఎక్కడైతే పబ్లిక్ ఉందో మినిమం డైలీ రిక్వైర్మెంట్స్ కావాలి. హోటల్ ఇంక్లూడింగ్ వైన్ షాప్, పెట్రోల్ పంప్, టిఫిన్ సెంటర్, స్కూల్, కాలేజ్, హాస్పిటల్, జిమ్, రిసార్ట్, మెడికల్ స్టోర్ అన్నీ వస్తాయి. అవి వచ్చి ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏమైందంటే హెచ్ఎండిఏ ల్యాండ్ చాలా బాగా కోకాపేట ఏదైతే ఉందని చూసిన పాయింట్ ఉంది. ఎకరం 100 కోట్లు చేశారు. అవును. కానీ రియాలిటీలో అది ఆర్టిఫిషియల్ ప్రైస్, ఇట్స్ నాట్ ఏ రియల్ ప్రైస్, హైప్డ్ ప్రైస్. తర్వాత మళ్ళీ కొద్దిగా అంత లేదు, ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళు కొనలేదు. అది డిఫరెంట్ రీజన్తో ఎలివేట్ చేస్తారు. బట్ హౌవెవర్ 100 కోట్లు అయితే 60-70 కోట్లు 80 కోట్లు అయితే ఉంటుంది కొద్దిగా హైప్ అయినప్పటికీ. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా ఫోకస్. ఇప్పుడు రోడ్డు మీద 10 మంది అబ్బాయిలు వెళ్తున్నారు, ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, అందరూ అమ్మాయిలు అబ్బాయినే ఫోకస్ చేస్తారు. ఇట్స్ అమ్మాయిలు అంటే బాగుంటుందని అబ్బాయిలు చెప్పాను. ఏదైనా క్వైట్ వైస్ వర్సా. ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ టు గో విత్ దట్ బాయ్. బట్ ఆ బాయ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియదు. ప్రాబ్లం ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. తొక్క తెల్లగా ఉన్నది మాత్రం మనసు మంచిగా ఉండాలని లేదు కదా. తొక్క నల్లగా ఉన్న మనసు మంచిగా ఉండాలి చాలా మంది ఉన్నారు, అవునా? సో అదే విధంగా ఇక్కడ అందరూ ఫోకస్ చేశారు. అది హైప్. డిమాండ్ లెస్, డిమాండ్ మోర్, సప్లై లెస్. అప్పుడు రేటు పెరిగిపోతుంది. ఎందుకంటే సప్లై తక్కువ ఉంది, కొనేవాడు ఎక్కువ. ఇంతకుముందు 100 ప్లాట్ ఉంటే ఒకటి ఉండేవాడు కొనేవాడు. ఇప్పుడు 100 ప్లాట్లకి 1000 మంది ఉన్నారు కొనేవాళ్ళు. సో ఎప్పుడైతే కొనేవాళ్ళు ఉన్నారో అంతమంది కండబలం, గుండె వాళ్ళు. ఇప్పుడు డబ్బు బలం వాడుతున్నారు. పూర్వకాలంలో కండబలం, గుండె బలం వాడేవారు. ఇప్పుడు మనీ బలం వాడుతున్నారు. ఏదైనా కావాలంటే విటమిన్ ఎమ్. ఇంతకుముందు విటమిన్ ఆర్తో పనిచేసి ఇప్పుడు విటమిన్ ఎంతో పనిచేస్తున్నారు. ఆ విటమిన్ ఎంలో అయితే యువర్ థింగ్స్ విల్ నాట్ గో. సో ఫోకస్ అందరు పెట్టినట్టు తక్కువ జాగా ఉంది, ఎక్కువ కొనేవాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ రేట్ పెరుగుతుంది. వెన్ డిమాండ్ ఈజ్ లెస్ అండ్ సప్లై ఈజ్ మోర్, రేట్లు తక్కువ. ఇప్పుడు లాస్ట్ 1.5 years రేట్లు తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉన్నాయి? మూమెంట్ లేదు. పీపుల్ బయర్స్ ఆర్ అండర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఎక్కడ కొనాలి, ఎటువైపు పెరుగుతుంది, అటువైపు పెరుగుతుంది, ఇటువైపు. కేసీఆర్ గారు అన్నాడు ఒకటి క్లారిటీ ఉంది, ఓన్లీ వెస్ట్ జోనే పెరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం హోల్ తెలంగాణ ORR, RRR చుట్టూ మొత్తం శాటిలైట్ టౌన్షిప్, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆస్కింగ్. సో దాని అది అవుతుందా లేదని సెకండరీ పోయి, బట్ ఫస్ట్ అయితే చేస్తాము అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్ ఉన్న లోపు ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, యూ టు బిగ్ బికాస్ పీపుల్ ఆర్ గుడ్, మినిస్టర్స్ ఆర్ గుడ్, క్యాబినెట్ ఈస్ గుడ్, బట్ దిస్ లాకింగ్ ఇన్ బోత్ ది స్టేట్స్. అక్కడ 10 లక్షల కోట్లు, ఇక్కడ 7 లక్షల కోట్లు. సో ఫస్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ పూలింగ్ ది ఫండ్స్. ఫండ్స్ వచ్చే ఇండస్ట్రీ వచ్చాను అనుకోండి, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తే డబ్బులు, బయింగ్ కెపాసిటీ పెరిగితే కొంటారు. ఇట్స్ ఆల్ చైన్ రియాక్షన్. అన్నిటికీ రీజన్ ధనం, జగత్ ఇదం మూలం. ధనం లేకపోతే ముందుకు మీరు ఒక స్టెప్ వెళ్ళలేరు. అవును. సో హైడ్రా అనేది ఎంత ఇంపాక్ట్ అయిందంటారు సార్?
హైడ్రా ఇస్ హైడ్రామా. మీరు హైడ్రా అంటే పెట్టిన ఇంటెన్షన్ మంచిదేనండి. యాక్చువల్లీ ది ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ది చెరువులు కానీ, నాలాలు కానీ, పబ్లిక్ పార్కులు కానీ, పబ్లిక్ రోడ్లు కానీ. కొంతమంది పెద్ద పెద్ద బడాబాబులు, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ, సినిమా ఎవరైతే వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళు అక్రమంగా ఆక్రమించడం జరిగింది. దాని మీద అంతకుముందు కొన్ని వేల చెరువులు ఉండేవి తెలంగాణ. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ వేల చెరువులు కాస్త 100 చెరువులు అయిపోయాయి. ఇంకా ఇది పట్టించుకోకపోతే రేపొద్దు జీరో చెరువు. మనం ఆల్రెడీ బంజారా జూబ్లీస్ నీళ్ళు కొనుక్కుంటాం, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు నీళ్ళు కొనుక్కునే కూడా ఉండదు, అది కూడా ఎండిపోతాయి నీళ్ళు, ట్యాంకర్లు వస్తాయి సార్ మార్నింగ్. అది లేకుండా ఉండాలంటే అయితే ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు. ఏం తప్పు అన్నారు? ఇచ్చే విధానం తప్పు అన్నారు. ఇవ్వడం తప్పు అన్నట్లే అందరూ లైట్లు ఆర్పిసి లోక్సభలో గడబడి చేస్తారని. అట్లా హైడ్రా పెట్టడం అనేది తప్పు కాదు. హైడ్రా పెట్టే విధానంలో కొద్దిగా రీసెర్చ్ చేసి ఉంటే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్. తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. ఏవి రంగనాథ్ గారు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా చక్కగా బౌండరీ ఏర్పరచుకుని మంచిగా పెర్ఫార్మ్. 3-4 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు నాకు తెలిసినాను. వాళ్ళు గవర్నమెంట్లో వన్ ఆఫ్ ది వెల్ నోన్ ఆఫీసర్స్. వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ ఒక బౌండరీ పెట్టుకుని ఆ బౌండరీలో వేరే వాళ్ళని 4 వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే దే డన్ ఏ గుడ్ జాబ్. అయితే ఫస్ట్ 2-3 నెలలు అక్కడికక్కడే మనుషులు తీసేయడం, రోడ్డు మీద వేసేయడం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగింది. ప్లస్ పర్మిషన్ కోలుకోవడం అనేది కొద్దిగా హానికరం, అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే హెచ్ఎండి ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, రేరా ఉంది, అయినా పడగొట్టారంటే యూ టు పనిష్ ది బిల్డర్స్ ఆర్ పనిష్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ హు హస్ గివెన్ ద పర్మిషన్. అంతేగాని పబ్లిక్ మీద వేస్తే సో తర్వాత స్లోగా అర్థం చేసుకుని నౌ ఇట్ హెస్ టేకెన్ యూ టర్న్ అండ్ గోయింగ్ స్మూత్లీ. లాస్ట్ 4-5 నుండి అడావిడి ఫస్ట్ 1-2 నెలలు ఉన్నంత అడావిడి ఇప్పుడు లేదు. పీపుల్ హ్యాపీ సిస్టమ్. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మేము కొలగొడతాం, కానీ ఆల్రెడీ మీరు నివసిస్తుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయము అని వచ్చే డిసిషన్. అట్లానే జవహర్ నగర్లో కూడా 1000 ఎకరాలు తీసుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంతమంది కట్టిన 40,000-50,000 ఉంటే అవి ఇస్తా అన్నారు. సో ఇది ఆల్ పాజిటివ్ స్టెప్స్. ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది కొద్దిగా కనిపించింది. నౌ పీపుల్ ఆర్ లిటిల్ వరీడ్. ఇప్పుడు ఏది ఇంతకుముందు లేక్ వ్యూ అని పెట్టి డబ్బులు తీసుకున్నారు, లేక్ వ్యూ అని పెట్టడానికి భయపడుతున్నారు. లేకంటే అది FTL బఫర్ వెళ్ళిపోతుంది అని. అది కూడా కనుక్కోవడం ప్రాసెస్ ఉంది. నేను చెప్పేది FTL బఫర్ జోన్, దేర్ ఇస్ ఎ వెబ్సైట్, యూ కెన్ గో అండ్ చెక్ క్లియర్లీ. అక్కడ మొత్తం మీరు విలేజ్, గ్రామం, పంచాయతీ, మండలి కొడితే ఐడి లేక్ ఉంటుంది, ఐడి నెంబర్ ఉంటుంది, కొడితే పేరు ఉంటుంది, కొడితే మీకు క్లియర్గా వచ్చేది. ఎవరిని అడగక్కర్లేదు, కంప్యూటర్ వస్తుంది. మీరు రాకపోతే ఎవరైనా సహాయం తీసుకోండి మాలంటే వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు కామన్ మిడిల్ క్లాస్ పీపుల్కి హౌస్ అనేది ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్. చాలా కష్టపడతారు, మనీ సేవ్ చేసుకుంటారు, ఇల్లు కోసమే కదా సార్. సో ఈ టైంలో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? లైక్ ప్లాట్స్ కానివ్వండి, లైక్ ఫ్లాట్స్ ఆర్ కమ్యూనిటీ ఆర్ విల్లాస్? అన్డౌటెడ్లీ ఇట్ ఇస్ వర్జిన్ ప్లాట్స్. మీరు ప్లాట్స్ సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని ఎప్పుడైనా విన్నారా? నో. విల్లాలా? నో. విల్లాస్ సేల్ చేయొచ్చు కదా, సెకండ్స్లో. అట్లా ఫ్లాట్ ఇంకా దారుణం. సో ఎక్కడైనా వేర్ ఎవర్ ది ల్యాండ్ పోర్షన్ ఈజ్ మోర్, ది అప్రిషియేషన్ విల్ బి వెరీ హై. వేర్ ఎవర్ 50% ల్యాండ్ 50% కన్స్ట్రక్షన్ ఉంటే ఇంకొద్దిగా తక్కువ. వేర్ ఎవర్ ల్యాండ్ పోర్షన్ ఇస్ వెరీ లెస్ అండ్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ హై, లైక్ ఫ్లాట్స్. UDS అంటారు, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఇస్తారు. అది 10 గజాలు 15 గజాలు ఇస్తారు ఇది ఫ్లాట్కి. వీళ్ళకి సగం ల్యాండ్ సగం 200 ఉంటుంది. అది ప్లాట్ అందరూ 100% ప్లాటే. అసలు ప్లాట్ మీద అయిన అప్రిషియేషన్ మిగతా అట్లా టైం ఎక్కువ ఉండాలి, జరుగుతుంది. టైం ఎక్కువ. ఇక్కడ 4-5 సంవత్సరాలు అయితే అక్కడ 8-10 సంవత్సరాలు అయితే అక్కడ 12-13 సంవత్సరాలు. అండ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా డిప్రిషియేట్ అయిపోద్ది. ఒక కారు మీరు కొన్నారనుకోండి, 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత? మీరు 1 కోటి రూపాయలు పెట్టి కారు కొని ఎంత అవుతుంది? తగ్గిపోతుంది. జీరో. తగ్గిపోవడం బికాస్ బుక్ వాల్యూ జీరో. నేను గవర్నమెంట్ కూడా రూల్ పెట్టినారు, ఏమైనా డీజిల్ వెహికల్స్ అని 15 సంవత్సరాలకు 10 సంవత్సరాలకి స్క్రాప్ చేయాలి. అదేవిధంగా మీ పర్పస్ మీద ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పెడుతున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా, రెంటల్ ఇన్కమ్ చేసుకుంటున్నారా, అలాంటివి చూసుకుంటారు. చూసుకొని దాన్ని బట్టి మనం లేదా మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారు, క్యాపిటల్ కన్జంప్షన్, దాన్ని బట్టి కూడా స్ట్రాటజీ మారుతుంది. మీరు ఉండడానికి వెళ్ళి బాలానగర్, షాద్నగర్ కొనుక్కోమని చెప్పండి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీ గ్రాండ్ మదర్ మీకు ఇచ్చింది అనుకోండి, వాసవికి కట్నంగా లేకపోతే పెళ్లికి పనిచేసినాయి, 10 సంవత్సరాల దాకా మీరు చిన్నప్పుడు 1 సంవత్సరం 20 సంవత్సరాల దాకా డిస్టర్బ్ చేయరు. అలాంటిది దూరంగా వెళ్ళి ఎక్కడైతే రోడ్డు లేదో, ఎక్కడైతే పవర్ లేదో, ఎక్కడైతే డ్రైనేజ్ లేదో, ఎక్కడైతే ఎలక్ట్రికల్ సంబంధం లేదో అక్కడ కొనుక్కుంటే మీకు ఎక్కువ అప్రిషియేషన్ అవుతుంది. ఇక్కడ బంజారా జూబ్లీస్ కొనుక్కుంటే ఏమవద్దు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్ట్రాటజీ, యువర్ పర్పస్, యువర్ హోల్డింగ్ కెపాసిటీ. అన్నిటికీ ఒకటే రూల్ కాదు.